నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర సహకార బ్యాంక్, తెలంగాణలో 9 జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, 908 ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీల ప్రస్తుత పాలకవర్గాలను రద్దుచేసి వాటి స్థానంలో అధికారిక పర్సన్ ఇన్ఛార్జీలను నియమిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజావాణి వంటి కార్యక్రమం దేశంలో ఎక్కడ అమలు కావడం లేదని, దీనికి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో 74% పరిష్కారం కావడం గొప్ప విజయం అని ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. నిజాయితీ సమగ్రతే ముఖ్యం, నియామకాల్లో పారదర్శకత, నమ్మకాన్ని పెంచాలి. యూపీఎస్సీ విశ్వసనీయ సంస్థ, యూపీఎస్సీ చైర్ పర్సన్ల జాతీయ సదస్సులో ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. పార్లమెంట్ నిరవధిక వాయిదా, ముగిసిన శీతాకాల సమావేశాలు, *VB, G-Ramji సహా మొత్తం 8 బిల్లులకు ఆమోదం. రాష్ట్రంలో 1000 విజయ డెయిరీ పార్లర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాడి ఉత్పత్తుల విక్రయాల పెంపుదలతో పాటు మహిళా సంఘాలకు ఆర్థిక చేయూతనందించేందుకు మండలానికి 1, పురపాలికకు 2 చొప్పున అందుబాటులోకి తేవాలని పాడి పరిశ్రమ అభివృద్ధి సమాఖ్యను ప్రభుత్వం ఆదేశించింది. మళ్లీ భగ్గుమన్న బంగ్లా, హదీ మరణంతో దేశవ్యాప్తంగా అల్లర్లు, పత్రికా కార్యాలయాలకు నిప్పంటించిన ఆందోళనకారులు, మూక దాడిలో దీపు చంద్రదాస్ మృతి. క్రీడా వార్తలు. దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి T20లో ఇండియా ఘన విజయం సాధించింది. సిరీస్ను వశం చేసుకుంది. నేటి సూక్తి: స్నేహమంటే మాటలలో చెప్పేది కాదు, పరిస్థితులలో నిరూపించాలి. ఆరోగ్య చిట్కా: సొరకాయలో జీర్ణశక్తిని పెంచే ఔషధ గుణాలు ఉన్నాయి. నిన్నటి జీకే ప్రశ్న: బ్రెజిల్ అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ద సదర్న్ క్రాస్ను ఇటీవల పొందిన భారతీయుడు ఎవరు? జవాబు: భారత ప్రధాని నరేంద్ర మోడీ. నేటి జీకే ప్రశ్న: ఆవుల కంటిలో ఉండే లోహం ఏది? నేటి జీకే ప్రశ్న మరోసారి: ఆవుల కంటిలో ఉండే లోహం ఏది?